వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత దూరం వచ్చింది అంటే వ్యక్తిగతంగా సెలబ్రిటీస్ బయటకి వస్తే దాడి చేసేంత అన్నమాట. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ మరియు రన్నర్ గా అమర్దీప్ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో తారాస్థాయికి చేరిన గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా నామినేషన్ సమయంలో అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయిన సంఘటనలు హౌస్ లో మనం ఎన్నో చూసాము. ఇక 14వ వారంలో అమర్దీప్ మరియు ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ వేరే లెవెల్లో ఉండింది. అమర్దీప్ నన్ను కొరికాడు అంటూ పల్లవి ప్రశాంత్ కెమెరా ముందుకు వెళ్లి డ్రామా చేయడం, దానికి అమర్దీప్ రెచ్చిపోయి అదుపు తప్పి ప్రవర్తించడం, ప్రశాంత్ ని నెట్టుకుంటూ మెడికల్ రూమ్ కి వెళ్లడం వంటివి జరిగాయి. ప్రశాంత్ మీద చెయ్యి వేస్తే రైతు బిడ్డ మీద చెయ్యి వేసినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పిఆర్ టీమ్స్ వ్యవహరించాయి. ముఖ్యంగా రివ్యూ చెప్పే వాళ్ల ప్రభావం జనాల మీద చాలా తీవ్రంగానే ఉందనే చెప్పాలి. ఈ ప్రభావం వల్ల అమర్పై నెగిటివిటీ పెరిగి అతనిపై నిన్న అన్నపూర్ణ స్టూడియోస్లో దాడి చేసేలా చేసింది. షో ముగించుకొని బయటకి కారులో వెళ్తున్న సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ కార్కి దాడి చేశారు. ఆ సమయంలో కారులో అమర్ భార్య తేజస్వినితో పాటుగా ఆయన తల్లి రూపా కూడా ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా ఆ భయానక పరిస్థితిని చూసి బెదిరిపోయారు. ఏమైపోతుందో ఏంటో అని హడలిపోయారు. చాలా సేపటి వరకు అమర్ కార్ని అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ప్రశాంత్ ఫ్యాన్స్ కదలనివ్వలేదు.